నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 50 కోట్లకు గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్న జగన్ మాఫియా కోమారెడ్డి పట్టాభిరామ్ విలువలు విశ్వసనీయత లేని వారు కూటమిగా ఏర్పడి పేదోడి భవిష్యత్తు మీదకు యుద్ధానికి వస్తున్నారు సీఎం జగన్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మనకి గెలవడం ముఖ్యం కాదు మెజార్టీ ముఖ్యం ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పిఠాపురం నుంచి పోటీ చేస్తా పవన్ కళ్యాణ్ టీపీఎస్సీలో 150 కోట్ల కుంభకోణం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి యాభై కోట్లకు గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్న జగన్ మాఫియా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కోమారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. దాదాపుగా 9,000 మంది దాకా ఫైనల్ ఎగ్జామ్ కి మరి అర్హత సాధించడం జరిగింది. వీరందరూ కూడా తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు దక్కించుకోవచ్చని చెప్పి ఎంతో ఆశపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి వీటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకొని హీన పక్షాన 150 కోట్ల రూపాయలు దండుకున్నాడు. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మన బిడ్డలకి దక్కాల్సినటువంటి 169 ఉద్యోగాల్ని బహిరంగ మార్కెట్లో వేలం పెట్టి సుమారుగా 150 కోట్ల రూపాయలు పిండుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు 2.5 కోట్లంట, డిఎస్పీ పోస్టుకి 1.5 కోట్లంట, ఇంకా రకరకాల పోస్టులకి రకరకాల రేట్లు పెట్టి కనీసంగా 150 కోట్లు దండుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారం పైన నిన్ననే గౌరవ హైకోర్టు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక అవకతవకలకి పాల్పడింది, అనేక అక్రమాలకి పాల్పడింది. తాము డబ్బులు వసూలు చేసినటువంటి కొంతమంది క్యాండిడేట్స్కి మేలు చేసే విధంగా వాల్యుయేషన్ ఒకసారి కాదండి, సాధారణంగా మనం పరీక్ష రాస్తే దాని యొక్క వాల్యుయేషన్ ఏదో ఒకసారి వాల్యుయేషన్ చేస్తారు. మనం ఏదన్నా కాదండి రీవాల్యుయేషన్ కావాలని కోరుకుంటే రీవాల్యుయేషన్ చేసిస్తారు. అంతేగాని మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 3 సార్లు వాల్యుయేషన్ చేశారండి. 3 సార్లు ఆన్సర్ షీట్లు దిద్దారు. దేనికో తెలుసా? తాము కావాలనుకున్నటువంటి వారికి ఎవరైతే వీళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చారో వాళ్లకు మేలు చేయటం కోసం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఆన్సర్ షీట్లు దిద్దేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు సార్. ఆ విషయాన్ని గౌరవ హైకోర్టు తెలియజేస్తూ ఉంది. ఈ రకంగా 3 సార్లు మీరు పేపర్స్ని వాల్యుయేషన్ ఎలా చేస్తారో, ఆన్సర్ షీట్లని 3 సార్లు ఎలా దిద్దుతారో ఇది పూర్తి అక్రమం అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. నేను హైకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా ద యాక్షన్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ కండక్టింగ్ సెకండ్ అండ్ థర్డ్ వాల్యుయేషన్ ఆఫ్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ for notification number 27/2018 is declared as illegal, irregular and arbitrary and violative of rule 39 of the APPSC rules అని చాలా స్పష్టంగా చెప్తూ the impunged list of eligible candidates dated 26/5/2022 is hereby set aside. వీళ్ళు అక్రమాలకి పాల్పడి డబ్బులు వసూలు చేసి ఎవరినైతే క్యాండిడేట్ని సెలెక్ట్ చేశారో ఆ నియామకాల్ని మేము రద్దు చేస్తున్నాం అని చెప్పారు. అంతేకాకుండా రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్టెడ్ టు కండక్ట్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ ఫ్రెష్, మళ్ళీ తిరిగి ఎగ్జామినేషన్స్ మీరు కండక్ట్ చేయాలని చెప్పి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు స్పష్టమైనటువంటి తీర్పిచ్చారు. దీనికి ఏమి సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? నువ్వు అనేక అక్రమాలకి పాల్పడి దాదాపుగా 150 కోట్ల రూపాయలు దండు. నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్. విలువలు విశ్వసనీయత లేని వారు కూటమిగా ఏర్పడి పేదోడి భవిష్యత్తు మీదకు యుద్ధానికి వస్తున్నారు సీఎం వైఎస్ జగన్. విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు, ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు 3 పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి 3 పార్టీలుగా కూటమిగా ఈరోజు ఏర్పడి ఈరోజు
మీ బిడ్డ మీదకి యుద్ధానికి వస్తున్నారు. కాదు కాదు, మీ బిడ్డ మీదకి రాదు, మీ బిడ్డ మీదకి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది. 3 పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదకి వీళ్ళు యుద్ధానికి వస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేస్తున్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో 17 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ధర్మవరం శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పంపిణీ చేశారు. ఎంత అమౌంట్? ఉప్పర నాగరాజు. ఏమేడు హీరో? యాక్సిడెంట్లోనా? ఎవడ దగ్గరనా? ఎక్కడ చూపించుకున్నావు? ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? మోటార్ సైకిల్ వస్తుంటా? ఇబ్బంది ఏం లేదా? ఛాయ్ ఏమైనా పక్కకు పోయిందా? సైడ్ పోయింటే ఇంకా ఉన్నాయి సార్, తీసేయాలి. ఓకే, తీసుకో. 90,000. సాకే శ్రీనివాసులు. ఏమైనావా? ఏడబడింటివి? ఇంటికాడ పైకి వచ్చింటి కదా? ఏడవంటివే? అవునవును, ఇంటికి వచ్చింటి కదా. బాగాలేదు, బాగానే ఉందా ఇప్పుడు? నువ్వు ఫిజియోథెరపీ చేయించుకోవాలి బాగా. యాక్సిడెంట్ కేసులలో ఫిజియోథెరపీ వాడు కాళ్ళు చేతులు ఇట్లా అన్ని నీట్గా బెండ్ చేస్తా అంటాడు, లేకుంటే ఇవన్నీ ఇట్లా పట్టేస్తాయి. చేత్తోనే ఇట్లా ఎక్సైజ్ అదే ఫిజియోథెరపీ అంటే. చేయించుకుంటారమ్మా? ఎన్ని రోజులు? వారానికి వస్తారా? ఎవరు? భార్య వాళ్ళని పిలిపించేసి ఆ ఎక్సైజ్ ఏదో చూపిస్తాడు, అట్లయితేనే ఫ్రీగా అయ్యేది. నొప్పులా ఉంటాయి, ఇంకా ఏడన్నా చిన్న చిన్నవన్నీ ఉంటాయి కదా. ఎంత 3 నెలల పైకి అయిపోయింది కదా? 5 నెలలు అయింది. సరే, 40,000. ఏమండి? ఏమేంటి? ఇంటి దగ్గర బెల్లారి పని పోతాడవా? 40,000 బాగానే ఉందా ఇప్పుడు? ఏమేంటి అది? హార్ట్ ఆపరేషన్, ఆపరేషన్ అండి. జీ అంటే జగ్గానా? వచ్చి మీరు కలిసి ఆ రోజు పైన వెళ్ళేప్పుడు మీరు భయపడాను. నేను వచ్చి తీసుకో, మీకోసం కృషి చేస్తాను, కంపల్సరీ గెలిపిస్తాను. మెయిన్ బజారు నేను సేపంతా ఇంకా తీసుకొని చేస్తాను. థ్యాంక్ యూ. బాగా ఇప్పుడేం బాగానే ఉంది కదా? బాగుంది. ఎందుకంటే 6 months ఆపరేషన్ చేయించుకోవటం చేస్తాను. నాన్న ఉన్నప్పుడు చేస్తాను, మీకు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఈశ్వరెడ్డా కూర్చో. బండి శిరీష భార్యనా? ఏమైందా? డెలివరీ టైంలో స్ట్రక్ బాబు పుట్టినాడా? బాగానే ఉన్నాడా? హెల్తీగానే ఉన్నాడా? 52,000 తీసుకుంటా. ఏమేంటి తల్లి? అదేంది? గుండె కొద్దిసేపు ఎందుకు మధ్యలోంచి దిగాలంటూ చూసినావా? తెలియక దొబ్బినారు ఎవరన్నా? ట్రైన్ వేరే రూట్ వెళ్ళిపోయింటే టెన్షన్ పడి దిగాలని స్టేషన్లో దిగినావా? స్టేషన్లోనే పన్నావా? ధర్మవరం స్టేషన్లోనా? తమిళనాడు తిరుత్తనికా? ఏ ఊరు పోతాంటివి? మెడ్రాస్ పోతాంటివా? యాడ్ నుంచి వస్తాంటివి? కాకినాడ నుంచి తిరుపతికి వచ్చి ధర్మవరం రావాలని. ఎందుకు కాకినాడ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంది కదా? ఎక్కడ వచ్చింది? కాకినాడ జేఎన్టీలో. ఆ నుంచి ఎందుకు వచ్చినావు? డైరెక్ట్ ట్రైన్ ఉంది కదా? లేదా? అదేండి, అన్నీ ఉంటాయి, అన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏం చదువుతున్నానా? చదువుతున్నావా? ఏ ఇయర్? సెకండ్ ఇయర్. ఎక్కడ? మనసినావా? అదే ఇప్పుడేం బాగానే ఉన్నావు కదా తల్లి. చూడు, అనవసరం చైన్ లాగింటి అయిపోయేది కదా. దానికి ఎందుకు అయితే ఏదో కొద్దిగా ఫైన్ ఉంటుంది, కట్టేసింది.
రన్నింగ్ ట్రైన్స్ చాలా డేంజర్ అన్న, ఇంకా మధ్యలో పడాలి. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. పేదపుడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో క్లబ్ నందు వైఎస్ఆర్సీపీ పేదపుడి మండలం నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు వారి సతీమణి ఆదిలక్ష్మి. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తెలియజేశారు. అనంతరం పేదపుడి మండలానికి సంబంధించిన 10 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాబడిన 7.41 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చెక్కులను శాసనసభ్యులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వైద్య ఖర్చుల నిమిత్తం పేద కుటుంబంలో వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలియజేశారు. అదేవిధంగా వేదిక పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా తెలుసు 2019లో మనం ఏ రకంగా గెలిచాం, అదేవిధంగా మెజార్టీ కూడా రికార్డు స్థాయిలో రావడం, ఆఖరికి మీ మండలంలో కూడా గతంలో ఎప్పుడు ఎవరికి రాని మెజార్టీ నాకు ఆ రోజున రావడం జరిగింది. అప్పటికి మన ప్రభుత్వం అధికారంలో లేదు, మనం ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా చేయలేదు. ఈ రోజున ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయడం, ఇంతమంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు కాబట్టి గతం కంటే కూడా మన మండలంలో అత్యధిక మెజార్టీ ఎక్కువగా వస్తుందంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. దానికి నిదర్శనమే ఈ రోజున ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన కార్యకర్తల సమావేశమే. ఎందుకంటే మరి మేమెవరూ కూడా, మేమే కాదు, ముక్తేశ్వరరావు గారు, మన కన్వీనర్ గారు, జడ్పీటీసీ ఎంపీపీ గారు ఎవ్వరూ కూడా ఊహించలేదు. ఆఖరికి ఇందులో సగం మంది వస్తే చాలా గొప్పగా ఉంటుందని అనుకున్నాం. అటువంటిది వీళ్ళు వేసిన చైర్స్ కూడా మళ్ళీ తెచ్చినా కూడా మళ్ళీ చాలా మంది నించున్నారంటే ఇక్కడ కార్యకర్తల స్పందన, నాయకుల యొక్క స్పందన చూస్తే తెలుస్తుంది పార్టీ పట్ల. మరి మీరు ఇదే పందాన్ని కొనసాగించాలి. రానున్న రోజుల్లో ఎవ్వరూ కూడా విస్మరించొద్దు, ఏ ఒక్క ఓటర్ని కూడా మనం మిస్ అవ్వద్దు. ఎందుకంటే గెలవడం గ్యారంటీ, గెలవడం కాదు, మంచి మెజార్టీ రావాలి. మంచి మెజార్టీ వచ్చినప్పుడే మనందరికీ కూడా మీరు మంచి మెజార్టీ ఇచ్చారంటే నాకు కూడా అధిష్టానంలో మంచి పేరు వస్తుంది. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా కూడా అనపర్తి అనుభూతులకి వెంటనే గుర్తొచ్చేది మన మెజార్టీ. అంటే ఆ రోజున మీరందరూ ఇచ్చిన మంచి మెజార్టీ తోటి నాకు ఆ పేరు వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే కాకుండా మీ అందరికీ కూడా రెండు విషయాలు చెప్పదలుచుకున్నా. మరి ఈవేళ చాలా మంది టీవీలో చూసే ఉంటారు. ఆఖరికి ఈనాడు అంటే తెలుగుదేశం పార్టీ యొక్క పత్రిక, అందులోనే కూడా రాయడం జరిగింది. ఏదో రకంగా అనపర్తి టికెట్ వచ్చేసి, సీట్ వచ్చేసి బీజేపీకి కట్టబెట్టాలని చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఎటో ఓడిపోతుంది కదా, ఓడిపోయే సీటు ఎలాగే బీజేపీ కొన్ని సీట్లు ఇవ్వాలి కాబట్టి అందులో అనపర్తి ఇచ్చేద్దామని మరి నిర్ణయం తీసుకుంటున్నారు. దాని మీద చర్చలు జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. అంటే దాన్ని బట్టే తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి నియోజకవర్గంలో ఎంత స్ట్రాంగ్ గా ఉందా అన్నది అది ఒక్కటే నిదర్శనం. బీజేపీ వాళ్ళు అంటున్నారట, మీరు ఎటు ఓడిపోతారు, ఓడిపోయే సీటు మాకెందుకు, వేరే సీట్లు కావాలని వాళ్ళు అంటున్నారట. చంద్రబాబు నాయుడు ఏమో అనపర్తి సీటు తీసుకోమని చంద్రబాబు నాయుడు అంటున్నాడట. దీనికి వేరే పత్రికలు కాదు, స్వయంగా ఈనాడు దినపత్రికలోనే వచ్చింది అనపర్తి బీజేపీకి మరి ఇస్తున్నారు. అంటే దాన్ని బట్టి తెస్తుంది. అంటే మన బలాన్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు. మన బలం అంటే అది మీ బలం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం అనే మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాజీ శాసనసభ్యుడు అంటుంటాడు, ఆయనకి టికెట్టే కన్ఫర్మ్ కాదు, నాకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని. ఈవేళ తన టికెట్ త్రిశంకు స్వర్గంలో ఉంది, అటా ఇట అన్నది. అది తను గుర్తించుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏమో బీజేపీకి ఇచ్చేద్దామని చంద్రబాబు నాయుడు ట్రై చేస్తున్నాడు. బీజేపీ వాళ్ళేమో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవని సీటు మాకెందుకు, వేరే టికెట్ కావాలని వాళ్ళు చూస్తున్నారంటే దాన్ని బట్టే తెలుస్తుంది మన బలం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరి మాజీ శాసనసభ్యుడి యొక్క ప్రేలాపనలు కూడా ఏ రకంగా ఉంటాయన్నది మీ అందరూ కూడా చూసే ఉంటారు. ప్రజల్లో ఉండరు, ఎప్పుడు ఇంత పెద్ద సమావేశం ఎప్పుడూ లేదు. కానీ ఎంతసేపు కూడా వీడియోల్లో రిలీజ్ చేస్తుంటూ మీడియాలో ఫోకస్ అవ్వడానికి తన ప్రయత్నం. దానిలో భాగంగానే అతను ఏవేవో ఆరోపణలు ఏవేవో చేస్తుంటాడంటే తన హయాంలో చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ కూడా ఎదటి వ్యక్తి చేశాడని చెప్పే నైజం అతనిది. కానీ ప్రజలకు తెలుసు ఎవరు ఏమిటా, ఎవరి హయాంలో ఏ రకంగా అవినీతి జరిగింది,
ఎవరు నీతిమంతులు, ఎవరు అవినీతిమంతులు, అదేవిధంగా ఎవరి హయాంలో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలైనవి అన్నది అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మరి కష్టపడి పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, చివరిగా ఇంకో విషయం కూడా చెప్పిపోయింది అంటాడు. మరి ఈవేళ నిజంగా కళ్ళుండి చూస్తే ఈ మండలం అంతా కూడా వైఎస్ఆర్మయమైందా లేదా అన్నది తెలుస్తుంది. మండలం అంతా వాళ్ళ చెప్పినట్టుగానే 45 చూసే పచ్చమయమైందని అనుకుంటే, వేలాది మంది వచ్చినటువంటి మన కార్యకర్తలు, నాయకులు, అభిమానుల్ని చూస్తే మరి పెదపూడి మండలం అంతా కూడా వైఎస్ఆర్మయమైందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళు చూస్తే తెలుస్తుంది. ఏది ఏమైనా వాళ్ళ గురించి మనం పట్టించుకోక్కర్లేదు. మనం చేసేదల్లా కూడా మన సంక్షేమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసామా అన్నది ప్రజలందరికీ కూడా వివరించండి. ఒక్క ఓటర్ను కూడా మిస్ అవ్వకుండా మీరందరూ కూడా కృషి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం గెలవడం కాదు, రికార్డు మెజార్టీ, గతం కంటే కూడా ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని పేరున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటిస్తూ తాను పోటీ చేసే స్థానాన్ని కూడా ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించలే. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్ నిలబడదాం, అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచే ప్రారంభించాను. మంగళగిరి నుంచి ప్రారంభించాలి, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. కానీ దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసాం, మనం ఎన్నిసార్లు చెప్పాలి. ఇప్పుడు ఇదేంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. పేదపుడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో క్లబ్ నందు వైఎస్ఆర్సీపీ పేదపుడి మండలం నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రామేశ్వరం గ్రామం జనసేన పార్టీకి చెందిన 8 మంది అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు వీరందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలోకి చేరిన వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగిందని తెలియజేశారు. వేదిక మీద రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. సూరిశెట్టి సతీష్ గారిని వేదిక మీద రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. మరి వీళ్ళంతా కూడా రామేశ్వరం గ్రామంలో జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ. నేను మనం చేసుకున్నది ఒకటే, నేను జనసేన అంటే పీక్ కోసుకుంటాను. అలాంటప్పుడు ఒక మోసగాన్ని నమ్మి మా జనసేన నాయకుడు 24 సీట్లకి మమ్మల్ని అందరినీ అక్కడ తాకట్లు పెట్టాడు. అలాంటి నాయకుడికి నాకు ఇష్టం లేక ఈ వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరిగింది. అది కూడా మన సత్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం వచ్చి, చంద్రబాబు గారి నాయకత్వం వచ్చాను. అందుకు నేనే స్వతంత్రంగా ఫోన్ చేసి మా చంద్రబాబు గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈ మండలం మొత్తం మీద, పేదపూడి మండలం మొత్తం మీద మా చంద్రబాబు గారు ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి చేశారని నేను చెప్పుకుంటాను. ఇప్పుడు ఏపీఎస్సీలో 150 కోట్ల కుంభకోణం. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంతలో పశువులు అమ్ముకున్నట్లు, ఉద్యోగాలు అమ్ముకున్న జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలలో భారీ కుంభకోణం. గ్రూప్ 1 మెయిన్స్ అక్రమాలు హైకోర్టులో బహిర్గతం అయ్యాయి. ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్టు 2.5 కోట్లకు, ఒక్కో డిఎస్సీ పోస్టు 1.5 కోట్లకు అమ్ముకున్న జగన్ ప్రభుత్వం తెలంగాణలో ఇదే విధంగా జరిగినప్పుడు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కార్యదర్శి ఆంజనేయులు, చైర్మన్ గౌతమ్ సవాంగ్లపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ మాత్రం నైతిక విలువలు ఉన్న జగన్ రాజీనామా చేయాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీలో జగన్మోహన్ రెడ్డి ఏపీఎస్సీలో ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేది ఇవాళ బహిర్గతమైంది. గ్రూప్ 1 మెయిన్స్ లో జగన్ రెడ్డి ప్రభుత్వ అక్రమాలు సాక్షాత్తు హైకోర్టులో బహిర్గతమైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్టు 2.5 కోట్లకి, ఒక్కో డిఎస్పీ పోస్టు 1,50 లక్షలకి అమ్ముకున్న వైనం చూస్తూ ఉంటే
జగన్ రెడ్డి ప్రభుత్వం కాదేది కవితకు అనర్హం ఉన్నట్టు అన్నిటిలోని కూడా అవినీతికి పాల్పడుతుందనే సంగతి ప్రజలకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా అక్రమాలు జరిగితే అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదేవిధంగా ఇక్కడ మేము డిమాండ్ చేసేది ఏపీపీఎస్సి కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు, చైర్మన్ గౌతమ్ సవాంగ్ వీరిద్దరిపైన కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏ మాత్రం నైతిక విలువలున్నా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చెయ్యాలి. ఇది ఎంత దారుణంగా ఉందంటే మొత్తం 30 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు, 25 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు డిఎస్పీల పోస్టులు, అమ్ముకున్న వైనం దాదాపు 150 కోట్ల రూపాయలు కుంభకోణం ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్లో అక్రమాలు జరిగాయని, అందువల్ల ఆ ప్రక్రియ చెల్లదని, మరలా 6 నెలల లోపు ఈ ప్రక్రియని పూర్తి చేయమని 13/3/2024 రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. మరి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2018 డిసెంబర్ 31న 162 గ్రూప్ 1 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇవన్నీ చేసి అసలు ఏ విధంగా అయితే మాన్యువల్గా జరుగుతున్న మూల్యాంకనాన్ని మార్చి తనకు అనుకూలంగా చేసుకోవడం కోసం ఇవాళ డిజిటల్ వాల్యుయేషన్ తీసుకొచ్చి మొత్తం ప్రక్రియనంతా అపహాస్యం చేసి ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ నిర్ణీత సమయంలో ఫలితాలు ప్రకటించకుండా ఫలితాలను తొక్కుపెట్టి ఏపీపీఎస్సి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన పరిస్థితిని కూడా చూస్తూ ఉంటే ఇవాళ ఏ విధంగా వాళ్ళ అక్రమాలకు పాల్పడ్డారనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఇది 6 నెలల లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయమని హైకోర్టు తీర్పిచ్చిన సంగతి మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ మేము డిమాండ్ చేసేది ఏంటంటే టీఎస్పీఎస్సిలో గ్రూప్ 1లో ఇక్కడ జరిగిన కుంభకోణం లాంటిదే జరిగితే అక్కడ బాధ్యులైన అధికారుల్ని ఉద్యోగాల నుంచి తొలగించారు. అదేవిధంగా మరి ఈ రోజు కుంభకోణానికి బాధ్యులైన ఏపీపీఎస్సి సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు, చైర్మన్ గౌతమ్ సవాంగ్ పైన తక్షణమే చర్యలు తీసుకోమని వాళ్ళిద్దరిని ఆ పోస్టులు తొలగించమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ అంతా గమనించాల్సిన విషయం ఏంటంటే టీఎస్పీఎస్సిలో కుంభకోణం జరిగి మెరిట్ పొందిన నిరుద్యోగులకి నష్టం జరిగితే తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్కి ప్రజా కోర్టులో శిక్ష వేసింది. అదేవిధంగా ఇవాళ ఏపీపీఎస్సిలో జరిగిన కుంభకోణానికి రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా జగన్మోహన్ రెడ్డికి శిక్ష వేయడానికి సిద్ధంగా ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గ్రహించాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా విశ్వసనీయత ఉన్నా ఈ కుంభకోణానికి బాధ్యత వహించి రాజీనామా చేయమని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. 50 కోట్లకు గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్న జగన్ మాఫియా కోమారెడ్డి పట్టాభిరావు. విలువలు విశ్వసనీయత లేని వారు కూటమిగా ఏర్పడి పేదోడి భవిష్యత్తు మీదకు యుద్ధానికి వస్తున్నారు సీఎం జగన్. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. మనకి గెలవడం ముఖ్యం కాదు, మెజార్టీ ముఖ్యం ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. పిఠాపురం నుంచి పోటీ చేస్తా పవన్ కళ్యాణ్. టీపీఎస్సీలో 150 కోట్ల కుంభకోణం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.